అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కడప బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకొని అవి కూడా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతేనండి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.